అంబేద్కర్ గారు 129వ జయంతి పురస్కరించుకుని మనం ఇక్కడ గ్యాదరింగ్ చేసుకోవడం జరిగింది. బండి దగ్గర ఉండు ఈరోజు సిచ్యువేషన్లో కరోనా పీరియడ్లో మనకి యూస్ గ్యాదరింగ్ అనేది పర్మిషన్ లేకపోవడం వల్ల మనం ఈ 10 మందితోనే చేసుకోవాలని కూడా ఈరోజు గవర్నమెంట్ ఫ్రేమ్ చేస్తుంది. ఆ రూల్ బేసిస్ కూడా మనం అది ఒమిట్ చేయకుండా మనం 4-5 పిలుచుకోవడం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మరి అలాంటి మహానుభావుడికి ఈ విధంగా జరగడం మనకు కూడా కొంచెం అభ్యంతరకరమే. కానీ ఈరోజు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో ఈ విధంగా జరుపుకోక తప్పనిసరి. రాజ్యాంగ నిర్మాత మరి ఈరోజు ఆ రాజ్యాంగాన్ని బేస్ చేసుకునే బడుగు బలమైన వర్గాల తాలూకా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల తాలూకా మనుగడ సాధించడం జరుగుతుంది ఈ సమాజం. మరి ఆ రోజు రాజ్యాంగం రాకముందు, స్వతంత్రం రాకముందు మన పరిస్థితులు ఎలా ఉండేవి మీ అందరికీ విధేయతమే. మరి అలాగే మన జ్యోతిరావు పూలే గారు రీసెంట్గా 11వ తారీఖున ఆయన జయంతి కూడా జరుపుకోవడం జరిగింది. సో వీరిద్దరి స్ఫూర్తితోనే ఈ యొక్క భారత సమాజం బడుగు బలైన వర్గాలకి ఒక మంచి వేదిక దొరికిందనేది చెప్పక తప్పదు. సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి చూసినట్లయితే మనం గ్రాండ్గా ఈరోజు పార్కులకి చేసుకోవాల్సిన పరిస్థితి. సో అది లోపించింది కనుక ఈ విధంగా చేసుకుంటున్నందుకు మనందరం కూడా ఈ కరోనా ఎఫెక్ట్లో సాటిస్ఫై అవుతూ రానున్న నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా మనం చేద్దామని చెప్పేసి బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫు నుంచి మరొకసారి బిఆర్ అంబేద్కర్ గారి నివాళులు అర్పించుకుంటూ జోహార్ బిఆర్ అంబేద్కర్ గారు, జోహార్ జోహార్ బిఆర్ అంబేద్కర్ గారు, జై భీమ్.